సో మనం ఏదైతే మురళి తెలుసుకుంటున్నామో సత్యం మరియు అసత్యం యొక్క విశేషమైన తేడా 24th సెప్టెంబర్ 1992. సో పేజ్ నంబర్ 362 362 వరకు చదివేశాం మనం. సో ఇప్పుడు ఈ తర్వాత ఈరోజు మిగిలిన మహావాక్యాలు తెలుసుకుందాము. సో మురళిలో నేను ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే అసత్య సహయోగుల ద్వారా పేరు పొందగలరు కానీ బాబ్దాదా హృదయంలో పేరు పొందలేరు. ఎందుకంటే బాబ్దాదా నుండి వేరు అయిపోయారు. భవిష్య విషయం వదిలేయండి, అదైతే అర్థమైపోయింది. కానీ వర్తమానంలో సత్యత మరియు అసత్యత యొక్క ప్రాప్తిలో ఎంత తేడా ఉంది. మరొకరిని మీ వారిగా చేసుకున్నారు అంటే అసత్య తోడును తీసుకున్నట్లే. ఎంత జంజాటం అవుతుంది. మరేమీ లేదు, కేవలం అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తోడు కావాలనిపిస్తుంది అంటారు. కానీ ప్రతిజ్ఞ తెంచడం అంటే జంజాటంలో పడటం. నాకు ఒకే బాబా కానీ అప్పుడప్పుడు మరొకరు అనే ప్రతిజ్ఞ చేశారా? సో ప్రతిజ్ఞ ఏం చేయమంటున్నాడైనా, నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞ చేసి మనసు బుద్ధి బాబా వైపు ఉంటాయో, సో అప్పుడు బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది, సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎక్కడ చెప్పాడు బాబా విషయము? ఇదే మురళిలో 361వ పేజీలో లాస్ట్కి చెప్పాడు. మీ అందరి చేత అండర్లైన్ కూడా చేయించాను నేను. సో అండర్లైన్ చేసుకొని వాళ్ళు ఆ విషయాన్ని చేసుకోండి. ఎందుకంటే సంగమ యుగంలో రికార్డింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. సో ఎందుకు చాలా మంది వచ్చి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మోసపోయారు అని అంటే, ఇక్కడ ఏదైతే భావన అన్నది ఉందో, అంటే భక్తి మార్గంలో, సో ఆ భావన ఉంది కానీ దాంతో పాటు జ్ఞానం ఉండాలి అంటున్నాడు. సో ఏ జ్ఞానం ఉండాలి మనకి? భగవంతుని యొక్క యథార్థ పరిచయం ఉండాలి. భగవంతుని యొక్క యథార్థ కర్తవ్యం రాబోయే వాక్యాల్లో బాబా అదే చెప్తున్నారు. అది లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఆయన గురించి ఎవ్వరు ఏది చెప్పినా నమ్మేశారు. ఆయన ఏ పద్ధతి పెట్టాడని చెప్తే అన్ని నమ్మేసుకుంటూ పోయారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన భక్త సులభుడు అన్నారు. ఉదాహరణకి భక్త ప్రహ్లాద సినిమానే తీసుకుంటే, హిరణ్యకశిపుడు తపస్సు చేసిన పద్ధతి, ప్రహ్లాదుడు నారాయణుని తలుచుకున్న పద్ధతులు రెండింటిని కంపేర్ చేసి చూడండి. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? వెళ్ళి తపస్సు చేస్తే ఆ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడని చెప్పి ఘోర తపం ఆచరించాడు. సో ఆ తపం ఆచరించేటప్పుడు ఆ పుట్టలు అవి ఇవి వచ్చేస్తాయి. ఆ తర్వాత అతను పూర్తిగా చిక్కి శల్యం అయిపోతాడు. ఆ తర్వాత శక్తి అటు వెళ్ళిపోయి అంటే కొన్ని సంవత్సరాలు ఘోర తపం ఆచరిస్తాడు. అప్పుడు ప్రత్యక్షం అవుతాడు బ్రహ్మదేవుడు వరాల కోసం, మీ తపస్సుకు మెచ్చాను అని చెప్పి. అంటే ఒక టఫ్ పద్ధతి వాడాడు. అదే మా ప్రహ్లాదుని చూస్తే మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలు అన్నాడు. సో తలుచుకుంటూ కూడా ఉంటాడు, తలుచుకుంటూ ఉంటే దిగిపోతూ ఉంటాడు నారాయణుడు కాపాడడానికి. సో ఆ తలుచుకుంటూ ఆనందంలోనే బతుకుతాడు. సో కంపేర్ చేసి చూడండి ఎంత ఈజీ పద్ధతి. సో ఇక్కడ యాక్చువల్గా భగవంతుడు భక్తసులు పిలిస్తే వస్తా అంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? మార్గం టఫ్ చేసి పడేశారు. సో ఈ జ్ఞానం అన్నది లేకపోవడం వల్ల, జ్ఞానం అంటే తండ్రి యొక్క యథార్థ పరిచయము, కర్తవ్యము, ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, ఈ విషయాలు తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఈ బ్రహ్మకుమారుల పద్ధతుల్లో అది ఏదైతే తనువు ద్వారా కనెక్ట్ అవ్వడం, అంటే మన్మనాభవ అన్నది నేర్పించారు. మన బాబా రాజయోగం నేర్పించారని చెప్పారే తప్పితే మళ్ళీ తనువుని వాడమనే చెప్పారు. సో తనువుని వాడడం అంటే ఏంటి? ఇక్కడ కర్మేంద్రియాలని, చెవిని వాడమన్నారు, కళ్ళతో ఫోటోలు చూడమన్నారు, చెవితోటి పాటలు వినమన్నారు, ఆ తర్వాత అగరబత్తీలు ఇట్లాంటి సెటప్ అని తీసుకోమన్నారు, తర్వాత జిహ్వ ద్వారా ప్రసాదాలు తినమన్నారు. సో పూర్తిగా ఏం చేశారంటే తనువుని వాడే పద్ధతిని తీసుకొచ్చేసారు. సో కాబట్టి ఏమైపోయింది? అది మార్గం కఠినం అయిపోయింది. ప్లస్ దేనికోసం ఇంత తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు అంటే స్వప్రయోజనాల కోసం. ఎందుకంటే ఆ మృత్యు అన్నదే లేకపోతే ఎప్పుడు ఇట్లాగే ఇంకా
ఇంకా మన నాడి ఎట్లాంటి ఇంకెవరు జయించలేరు మనని అన్నట్టు. సో బ్రహ్మదేవుడు అప్పుడు ఆ వరం ఇవ్వనని చెప్తాడు, ప్రకృతి నియమాలకు విరుద్ధం అని చెప్పి. సో ప్రకృతి నియమాలకు విరుద్ధం అని చెప్తే అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద లిస్ట్ చదువుతాడు. రాక్షసులు, యక్షులు, కిన్నరు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ చదివి వీళ్ళందరితోటి నాకు చావు ఉండొద్దు అంటాడు. అంటే బాబా అంటాడు చూసారా, భగవంతుడికి జ్ఞానాన్ని తెలియజేస్తారు అన్నట్టు. ఆయన ఆ మృత్యువే లేని వరం ఇయ్యమంటే ఆయన ఇవ్వనన్నాడు అని చెప్పేసి మొత్తం అంతా లిస్ట్ అంతా చదివేశాడు, ఇదన్నా ఇవ్వు అన్నట్టు. సో అప్పుడు ఏం చేశాడు, సరే ఇచ్చాడు. తండ్రికి అసలు అంటే వీళ్ళు రాక్షసుల పద్ధతి ఎట్లుంటదంటే అసలు, అంటే బాబాకి ఏం తెలీదు, ఇంకా అంతా ఆయనకే మేము ఇంకా చెప్పాలి జ్ఞానం అన్నట్టు. సో ఆయన మృత్యువు లేని వరం ఇవ్వమంటే నేను నియమాలకు విరుద్ధమని నేను ఇవ్వను అని చెప్తే, సరే అలా ఇవ్వకపోతే సరే అని చెప్పి ఇటు నుంచి అడిగారు. లిస్ట్ చదివేశాడు మొత్తం, వీళ్ళంతా ఎవరిని నన్ను చంపొద్దు అని చెప్పేసి. సరే అని ఇచ్చి వెళ్ళాడు. ఇచ్చి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నారు, ఇంకా మమ్మల్ని ఎవ్వరూ జయించలేడు అనుకుని ఇంకా రావడమే అందరినీ పీడించడము. ఆ తర్వాత అందరికీ ఏం నేర్పించాడు, హిరణ్యకశిపాయ నమః అని చెప్పి అనమని నేర్పించాడు. ఇంకా ఆయన నామస్మరణ నడవాలి, ఆయన మహిమ నడవాలి, పూజలు నడవాలి, అన్ని చేశాడు. ఆ పరిస్థితి అంటే ఆ స్థితికి రావడానికి ఎంత తపస్సు చేశాడు. చేసిన తర్వాత పోనీ ఏమైనా సుఖపడ్డా అని అంటే, ఎప్పుడు చూడు మొత్తం రాజ్యం అంతా హిరణ్యకశిపుడు కంట్రోల్లోనే ఉంటది, ఒక్క ప్రహ్లాదుడు తప్పితే. సో ఆ ప్రహ్లాదుడు ఏం చేశాడు, ఏమైనా తిరుగుబాట్లు చేశాడా, ఏమైనా వ్యతిరేకంగా వెళ్ళాడా, రాజ్యాల్ని కూల్చాడా, ఏమీ చేయలే. ఊరికే నారాయణుని తలుచుకుంటూ ఉంటాడు. ఆ ఒక్క పేరు వింటేనే షేక్ అయిపోయిండు హిరణ్యకశిపుడు. ఎందుకు, హిరణ్యకశిపుడికి తెలుసు రాజ్యం కూలిపోతుంది. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, తపస్సులు చేస్తున్నారన్న మాటే గాని ఎప్పుడు చూడు భయమే, ప్రతి నిమిషం భయమే. ఆయన ఏం చేస్తాడో ఏంటో, ఎప్పుడు కూలిపోతుందేమో. ఆ ఉన్న ఒక్క కొడుకు కూడా, సొంత కొడుకు అయినా కానీ అధికారం కూలిపోతుందేమో అని చెప్పి ఎన్ని స్కెచ్లు వేస్తూ కూర్చుంటాడు. సో సేమ్ రిప్లికా ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారనంటే మార్గాన్ని కఠినం చేసేసారు. ఎందుకంటే స్వప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన తలుచుకుంటూ ఉన్నప్పుడు అలా పిలవగానే అలా వచ్చి వరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకు కూడా. సో ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏ భావనతోటి తలుచుకుంటున్నారు అని చెప్పి ఆయనకు తెలుసు. తెలియదని మనం అనుకుంటున్నాం. సో ఏ రకంగానైనా ఆయన మోసం చేసేయచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ యాక్చువల్గా ఆయన జ్ఞాన సాగరుడు, ఆయన ఎదురుగా వీలు కాదు అసలు. సో అందుకే ఆ మృత్యువే లేని విధంగా పెద్ద లిస్టు చదివేస్తే ఏం చేశాడు, అంతిమంలో నరసింహస్వామి అవతారం ఏదైతుందో, ఏ విధంగా అయితే చావు రాకుండా ప్లాన్ వేసాడో అదే విధంగా వస్తుంది, సంహరిస్తాడు ఆయన. అందుకే భయపడతారు ఆయన అంటే. అందుకే ఎక్కడో తీసి తల మీద ఇంత చిన్న బల్బు పెట్టేశారు, ఇంకెవ్వరికి కనిపించకుండా అసలు. సో సడన్ గా చూడ్డాన్ని ఎవరికైనా కానీ బ్రహ్మబాబానే కనిపిస్తారు కానీ శివబాబా కనిపించరు. ఎందుకంటే వ్యతిరేక భావాలు ఉన్నాయి. కరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళు బాబా బాబా అని అంటారే తప్పితే యాక్చువల్ గా వ్యతిరేక భావాలు ఉన్నాయి. ఆ బల్బు తీసి, ఒక చిన్న బల్బు తీసి అక్కడ పెట్టేశారు. ఆ తర్వాత బ్రహ్మబాబాని పెద్దగా చేసేసరికి చూసే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇది ఒక సంస్థ, ఈ సంస్థకి ఆయన ఎవరో గురువు అంట. సో ఆ గురువు ఏం చెప్పాడంటే వైట్ డ్రెస్సులు వేసుకోండి, మాకు కన్యలు కావాలని చెప్పాడని చెప్పి ఒక రాంగ్ దిశగా తీసుకొచ్చేసారు. అదే శివబాబా ఫోటో పెట్టి గనక ఆ పనులు చేసుండింటే ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు. సో ఆ బ్రహ్మబాబాని పెట్టేసరికి అది ఒక సపరేట్ సంస్థ అన్నట్టు అయిపోయింది. యాక్చువల్గా లక్ష్మీనారాయణల చిత్రం పెట్టుకోవడానికి శ్రీమతం ఉంది. లక్ష్యం ద్వారా లక్షణాలు అని చెప్పి ఒక మురళి ఉంది. ఆ మురళిలో చెప్తాడు, నిరంతరం మీ ఎదురుగా మీ లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఏంటి, నరుడి నుండి నారాయణుడు అవ్వడం. బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోవడానికి శ్రీమతం లేదు కానీ పెట్టారు. తర్వాత ఏం చేశాడు 90లలో, సరే చిత్రాన్ని కాదు చరిత్రను చూడండి అన్నాడు. కానీ లక్ష్యం ద్వారా లక్షణాలు అని చెప్పి ఏదైతే మురళి ఉందో ఆ మురళిలో మాత్రము దాని పక్క ఒక యుక్తిగా తెలియచేశాడు. ఏమన్నంటే లక్ష్మీనారాయణల చిత్రం పెట్టుకోండి, ఎందుకంటే లక్ష్యం ఉండాలి మీకు అంటున్నాడు. మీ లక్ష్యాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, అదే దిశకి ఇట్లా వెళ్ళిపోతాం. లక్ష్యం లేదనుకోండి, ఇక రకరకాల డైరెక్షన్స్ లో వెళ్ళిపోతాం. సగం మంది అసలు జ్ఞానం అర్థం చేసుకోకుండా ఆ పరిస్థితులు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ లక్ష్యం లేకపోవడమే. సో సరిదిద్దొచ్చా అంటే ఇప్పుడు సంగమంలో సరిదిద్దొచ్చు, ఒక ఖచ్చితమైన లక్ష్యం అంటూ ఉండాలి.
ఆ తర్వాత తండ్రి యొక్క యథార్థ పరిచయం, అసలైన ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఆయన కర్తవ్యం ఏంటి, ఈ అవగాహన అన్నది ఈ సంగమంలోనే మనం తెలుసుకుని మన ఆత్మల రికార్డ్ అయితే ఇప్పుడు కరెక్ట్ గా పురుషార్థం చేస్తాము, ఎవరిని చూసి భయపడం. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నామంటే వాళ్ళ నుంచి సమస్యలు వస్తాయేమో. మరి ఆ సమస్యలు వస్తే ఆయన కాపాడుతున్నాడు కదా, ఆయనకు తెలీదా వాళ్ళు ఏం సమస్యలు సృష్టిస్తారని చెప్పి. జ్ఞానసాగరుడు అయినప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏంటని ఇవన్నీ ఆయనకి ఏం తెలీదా. ఇప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడు, నారాయణుడిని స్మరించుకుంటూ ఉన్నాడు అంతే తప్పితే నువ్వు రా వచ్చి నన్ను కాపాడు చెయ్యనేమనలే. ఎందుకు తండ్రి, అది తండ్రి బాధ్యత, అది పిల్లల్ని కాపాడడం. పిల్లలు చెప్తేనే తండ్రి కాపాడతాడా. పిల్లలు తండ్రికి నన్ను పోషించు, నా బాధ్యత తీసుకో, నాకు తిండి పెట్టు, నన్ను చదివించు అని ఇవన్నీ పిల్లలు అడిగితేనే తల్లిదండ్రులు చేస్తారా. అది ఆ ప్రేమ బాధ్యత ఉంటది కాబట్టి సహజంగా కాపాడేస్తారు. ఇది అంతే. సో ఈ విషయం తెలియక అందరు ఏం చేస్తున్నారంటే సమస్యలు వస్తాయని భయపడిపోతున్నారు. సో ఇప్పుడు కన్నా మీ అందరికి ప్రహ్లాదుని చూస్తే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది మేము బాబాకి చెప్పాము, బాబా ఏం చెయ్యట్లేదు, బాబా చేస్తారో చెయ్యరో, నమ్మకం లేకపోవడము, సమస్యలు వస్తాయని వచ్చి ఏం చేస్తాడు, మేమే కదా పడాలి, నలుగుట్లో మేమే కదా ఫేస్ చేయాలి. సో ఒక రకంగా ఏంటంటే ఆయన పిలిస్తే వస్తాను అంటే కూడా ఆయన ఎట్లా పిలవాలి, అసలు పిలవాల్సిన ఇది కూడా లేదు, అసలు తలుచుకుంటే చాలు అంటున్నారు. మాధవ మధుసూదనాన్ని మనసున తలిచిన చాలు అంటున్నాడు. అంత సింపుల్ పద్ధతి ఆయన పెట్టినప్పుడు ఎంత కాంప్లికేట్ చేసేసారంటే ఈ స్థూల పద్ధతుల్లోకి వెళ్ళిపోయి అసలు ఉద్దేశపూర్వకంగా అందరూ ఆయన దూరం చేసేసుకున్నారు. సినిమా స్టార్టింగ్ లో కూడా చూసినప్పుడు ఆ బ్రహ్మ మానస పుత్రులు నారాయణుని కలుసుకోవడానికి వైకుంఠానికి వస్తారు. ఆ వచ్చినప్పుడు బయట ఈ ద్వారపాలకులు ఎవరైతే ఉంటారో ఈ జయ విజయులు లోపలికి వెళ్ళనివ్వరు. సినిమా తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇది చెప్పిన తర్వాత మళ్ళీ చూడండి. ఆ చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేయండి, మళ్ళీ మొత్తం 4 గంటల సినిమా చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ సినిమాని కొన్ని సీన్లు ఆ రకంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకుంటూ చూసేసారంటే కూడా మళ్ళీ మీకు స్పష్టత అన్నది ఇంకా బాగా వస్తుంది. సో ఆ సనకస నందనాలు బ్రహ్మ మానస పుత్రులు కలవడానికి వచ్చినప్పుడు ఆ బయట ఉన్న ద్వారపాలకులు ఏమంటారంటే ఇప్పుడు నారాయణుడు ఏకాంతంలో ఉన్నారు, కలవలేరు అంటారు. అప్పుడు వీళ్ళేమంటారు ఈ మానస పుత్రులు, భగవంతుడు భక్త సులభుడు కదా, ఆయనకు సమయం ఏముంది అని. అప్పుడు వీళ్ళు ఒప్పుకోడు లోపల పోనివ్వని చెప్పి అప్పుడు వీళ్ళు శాపం ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నిజంగానైనా భక్త సులభుడే సులభంగానే లభిస్తాడు. ఈ పూజారులు అంటే ఈ బయట ద్వారపాలకులు ఎవరైతే వీళ్ళు కాంప్లికేట్ చేశారు. అంటే ఇక్కడ ఎవరు కాంప్లికేట్ చేశారు, బ్రహ్మకుమారులు కాంప్లికేట్ చేసేసారు. భగవంతుణ్ణి మా ద్వారానే తెలుసుకోవాలి, మేమే ఆయనకు దారి చూపించాలి, మేమే మిమ్మల్ని మౌంట్ అబ్బుకు తీసుకెళ్ళాలి, మేం తీసుకెళ్ళకపోతే మీరు ఆయనను కలవలేరు. ఈ సీనే అనమాట. ఆ మానసపుత్రులు కలవడానికి వస్తారు, ఆయనకు టైమింగ్స్ ఏంటి, నిజంగానే టైమింగ్స్ లేవు ఆయనకి. బ్రహ్మబాబాకి టైమింగ్స్ ఉన్నాయా, శివబాబాకి టైమింగ్స్ ఉన్నాయా అంటే లేవు. శివబాబాకి అయితే ఎలాగూ లేవు. బ్రహ్మబాబా సూక్ష్మవతనంలో ఉన్నప్పుడు అక్కడ సూర్యచంద్రులు ఇవేవి ఉండవు. సో సూర్యచంద్రులు ఏవి లేవు అని అంటే అక్కడ పగలు రాత్రి ఉండవు. సో పగలు రాత్రి లేవు అని అంటే ఏంటి, టైమింగ్సే లేవు. ఎప్పుడు చూసినా అందరికీ అందుబాటులో ఉంటారు. అంటే సేవలు వేగవంతం చేయడానికి ఎక్కడికక్కడ అందరినీ కాపాడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది కదా వీళ్ళ రాజ్యం నడిచేటప్పుడు. సేమ్ ఆయన లాగా మనకి కూడా ఇప్పుడు టైమింగ్స్ ఉండొద్దు సేవకి, నిరంతరం చేస్తూ పోవాలి. నేను యోగానికి ఇంత టైం పెట్టుకుంటాను, సేవకి ఇంత టైం పెట్టుకుంటాను అని హద్దులోకి వెళ్ళకూడదు. సో నిరంతర సేవాధారులు అంటే ఎలా అవుతుంది అది, మనం ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు మన నుంచి తరంగాలు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇదే సేవ అక్కడ. మధ్యాహ్నం మనసా సేవ విషయంలో కూడా చెప్పాను, ఈ రోజు మనం చేసేటప్పుడు ఈ ఉద్దేశంతో చేస్తున్నాము, 4 అయిపోయిన తర్వాత మీ ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితి యొక్క తరంగాలు వెళ్ళిపోతూ ఉంటాయి మీకు. లేదా మనసా సేవ చేస్తే వెళ్తాయి, వెళ్ళకపోవడం అని కాదు. సో అదే విధంగా ఇక్కడ బాబా ఏ రకంగా అయితే నిరంతరము
ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్ళంటే ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేంత ఇది మనకు లేకపోయినా కనీసము ఉదయం లేచినప్పటి నుంచి ఒకవేళ మీరు ఈ అభ్యాసం చేసే స్టేజ్ గనక దాటిపోతే ఆ గుళ్ళలోకి వెళ్ళి భక్తుల యొక్క మనోకామనలు పూర్తి చేసి రమ్మన్నాడు. సో ఈ పాయింట్స్ ఇంకా అర్థమైన తర్వాత ముఖ్యంగా ఆయన యొక్క కథ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని చేరుకోవడము, ఆయనని తలుచుకోవడం, ఆయన రావడం అది కష్టమైన పని కాదు. అందుకే ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? హిరణ్యకశిపుడు కష్టపడి తపస్సు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే స్వప్రయోజనాల కోసం చేసినప్పుడు అంత ఈజీగానే దిగడు. అంటే స్వార్థంతో చేస్తున్నాడు. ఆయన స్వప్రయోజనాల కోసం చేస్తున్నాడు. అలా స్వప్రయోజనాల కోసము స్వార్థంతో చేసినప్పుడు అలా పిలవగానే ఇలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఆయనకు కూడా లేదు. ఆ తర్వాత ఎన్ని ట్విస్టులు ఇచ్చి, ఎన్ని రకాలుగా ఇచ్చి, ఏమంటే ఆ మృత్యు అన్నది లేకపోతే ఇంకా ఆయనని ఓవర్టేక్ చేసేద్దాం అన్నది వీళ్ళ ఉద్దేశం. సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకు ఆ కోరికను కోరుతున్నారు? మృత్యు వద్దని చెప్పేసి ఆ చావన్నదే లేకపోతే ఎప్పటికీ ఉండొచ్చు. ప్లస్ భగవంతుని యథార్థంగా గుర్తించారు. అందుకే బ్రహ్మజ్ఞానులు అన్నారు. సో ఏం ఏం చేశారు వీళ్ళు? ఆయనని యథార్థంగా నిరాకారుడని గుర్తించారు. ప్లస్ ఆయనకి కనెక్ట్ అవుతే ఏమవుతుందంటే ఆత్మలోకి శక్తి వచ్చేస్తుంది. ఆ విషయం కూడా తెలుసు వాళ్ళకి. సో ఆ శక్తి వచ్చిన తర్వాత దాన్ని ఎటు ఉపయోగిస్తారన్నదే పాయింట్. సో ఇప్పుడు బాబా ఏమంటున్నారు? మీరు దాన్ని వ్యతిరేక దిశలో ఉపయోగిస్తే మీకు పాపం వస్తుంది అంటున్నాడు. పాపపుణ్యాల కాన్సెప్ట్ పెట్టాడు. పెట్టి తప్పులు గనక చేస్తే ఏమంటున్నాడు? ప్రేమ స్వరూపమే కాదు మహాకాలుడి స్వరూపం కూడా ఉంది అంటున్నాడు. సో ఎక్కడో చోట అంతమొందించేస్తాడు. సో అందుకే వీళ్ళు కోరికలు ఎట్లా కోరుతున్నారు? మాకు అసలు మృత్యువే వద్దు అంటున్నారు. సో మృత్యువే వద్దు అన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ పాపాలు వీళ్ళు అంతమొందించడాలు ఇవి చేయలేకపోతారు. సో ఒక స్టేజ్లో ఏం చేస్తున్నాడు? మొత్తం డిస్మాంటిల్ చేసి పడేస్తున్నారు. సో వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఎలాగో మేము బాబా నుంచి శక్తి అది పవర్ హౌస్. సో పవర్ హౌస్ కి ఎవరు కనెక్ట్ అయినా కానీ శక్తి తీసేసుకుంటారు. ఏ పద్ధతిలో కనెక్ట్ అయినా తీసేసుకుంటారు. సో అవి తీసేసుకుని మాకు నచ్చినట్టు అంతా బిహేవ్ చేసేసి ఆ తర్వాత ఈ మురళిలో బాబా అన్నట్టు భవిష్యత్తు ఎవరు చూడబోయారు, అందరూ భవిష్యత్తు ఎవరు చూశారు, మనము మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు అని ఆలోచిస్తున్నారే తప్పితే ఈ రోజు మనం ఏదైతే చేస్తామో అది మన ఆత్మలో రికార్డ్ అవుతుంది అన్న విషయం మర్చిపోయారు. దీన్నే భక్తిలో చూపించేటప్పుడు ఆ చిత్రగుప్తుని చూపించారు. చిత్రగుప్తు అంటే సీక్రెట్ గా రికార్డ్ అయిపోతుంది. ఈ రోజు మనం చేసే తప్పులు అందరూ మర్చిపోవచ్చు, కానీ మన ఆత్మలో రికార్డ్ అయిపోయింది కదా, మరి దానికి ఏం చేస్తారు? సో జ్ఞానం తెలుసుకున్నారన్న మాటే గాని వీళ్ళు కొన్ని చోట్ల అహంకారం ఎక్కువైపోయి అసలు కొన్ని చిన్న చిన్న పాయింట్లు మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. డ్రామా జ్ఞానాన్ని ఇంత వ్యతిరేక దిశలో తీసుకొచ్చి ఒక స్టేజ్లో ఏమైపోతుందంటే అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే ఆ అబద్ధాలని మనమే నమ్మడం మొదలు పెడతాం. ఎందుకంటే అబద్ధాలు చెప్పి 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 ఒక స్టేజ్లో ఏమైపోతుందంటే అబద్ధమే నిజమని నమ్మేస్తాం. సో వీళ్ళు ఏం చేశారు? డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అని చెప్పి 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 ఆ వీళ్ళు చెప్పిన వ్యతిరేక జ్ఞానం ఏదైతే ఉందో వీళ్ళే నమ్మేశారేమో అనిపిస్తుంది. ఆ నమ్మేసి ఏం చేశారు? రికార్డింగ్ నడుస్తోంది కదా ఆత్మలో మరి. సో రికార్డింగ్ ఆత్మలో నడిచినప్పుడు ఖచ్చితంగా అది మా లోకం మర్చిపోయినా మన కర్మ మనకు ఎదురుగా వస్తుంది కదా, రాకుండా ఎట్లా పోతుంది? సో కాబట్టి భవిష్యత్ ఎవరు చూశారు? ఎవరు గుర్తు పెట్టుకుంటారు? సో ఎలాగో వినాశనం జరుగుతుంది అన్నాడు. సో బాబా వినాశనం జరుగుతుందని చెప్పాడు కాబట్టి ఆ వినాశనంలో ప్రకృతిలో కొట్టుకుపోతే ఎవరికి తెలుస్తుంది? ఇట్లా ఆలోచించారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మహాకాలుడి స్వరూపం ఉంటది అని అంటే మనం చేసిన పాపాలు అక్కడ మనకి చూపిస్తాడు, కనిపిస్తాయి అవి. తర్వాత ఇంకో పాయింట్ ఏం చెప్పాడు? లోకం దృష్టిలో కుల కలంకితుల వరుసలో చూస్తారు అని అంటే వీళ్ళు ఈ రకంగా తప్పు చేశారన్న విషయం బయటకు వస్తుంది, రాకుండా ఉండదు. అది ఈ జన్మలో వస్తుందా, వచ్చే జన్మలో వస్తుందా, ఏ జన్మలో వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడో చోట చేసిన తప్పులు తెలుస్తాయి. కానీ వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఈ కుల కలంకితులు తర్వాత వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేశారు. మేం చేసేస్తాం తప్పులు, అందరి నోర్లు మూపిచ్చేస్తాము, ఆ తర్వాత ప్రకృతి దీంట్లో వెళ్ళిపోతాం అని అంటారు. అందుకే వినాశనానికి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చారు. ఎందుకంటే వినాశనం అయిపోతుంది ఇంకా తెచ్చి వేసేయండి అని అదొక ఉద్దేశంతో బయటికి తెచ్చారు.
ఇంకో ఉద్దేశం ఏంటంటే వీళ్ళే అబద్ధాలు చెప్తూ ఉంటే ఓ స్టేజ్‌లో నమ్మేస్తారంటారు చూసారా? అట్లా వీళ్ళే నమ్మేసి మేము అందులో ఎళ్ళిపోతాం. ఎవ్వరికీ ఏమి తెలీదు అనుకుంటున్నారు. కానీ అలా ఉండదు. ఖచ్చితంగా చేసిన తప్పులు బయటకొస్తాయి. సో, అందుకే ఈ తర్వాత వాక్యాల్లో గూడా ఏమంటున్నారంటే, ఇతరులను కూడా అనుమతించవచ్చా అని. ఇలా వ్రాసారా ఏమిటి? అల్పకాలిక పేరు, గౌరవం, మర్యాదల తోడు తీసుకున్నా, వ్యక్తిని తోడు తీసుకున్నా, వైభవం యొక్క తోడు తీసుకున్నా కానీ, మరెవ్వరూ లేరు అని చెప్తున్నప్పుడు, మరల రెండవ వారు ఎక్కడి నుంచొచ్చారు? అసత్య రాజ్యం యొక్క జంజాటంలో చిక్కుకునేలా చేసే శత్రువులు అంటున్నారు. సో, ఈ అసత్యం ఏదైతే వీళ్ళు చెప్తూ పోయారో, జంజాటంలో వీళ్ళే ఇరుక్కుపోయారు. మాయ వచ్చిందన్న విషయం కూడా కనిపెట్టలేకపోయారు. కార్మిక్ ఫిలాసఫీ ప్రకారం అక్కడ ప్రాప్తులు పోగొట్టుకుంటున్నాం అన్నట్టే. అంటే ఒక అహంకారం అన్నది వచ్చేసిన తర్వాత ఎట్లొచ్చేసిందంటే కొన్ని విషయాలు గమనించని పరిస్థితికొచ్చేసారు. ఎందుకంటే చాలా మందికి వాళ్ళు చేసుకున్న కర్మ వెంటనే రాదు. ఆ రాకపోయేసరికి ఏమైపోతదంటే మేము కరెక్ట్ చేశామని అనుకుంటారు. ఎందుకంటే ఎట్లాగో రావట్లేదు. సో నేను చేసిందేది నా ఎదురుకకి రావట్లేదంటే నేను చేస్తుంది కరెక్ట్ అన్నట్టేగా అని అట్లా ఆలోచిస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నెక్స్ట్ ఏమంటున్నానంటే, బాబా అంటారు కదా! నేను ఎవరో, ఎలా ఉన్నానో అలా నంబర్ వారీగా తెలుసుకుంటారు అని. అదే విధంగా అసత్య రాజ్యాధికారి రావణుడిని కూడా ఎవరు ఎలాంటి వాడు అలా సదా తెలుసుకోవటం లేదు. అప్పుడప్పుడు మర్చిపోతున్నారు, అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారు. రాజ్యాధికారి అయితే శక్తి తక్కువగా ఉంటుందా ఏమిటి? అసత్యమైనది అయినా, సత్యమైనది అయినా కానీ రాజ్యమైతే ఉంది కదా! అందువలన స్వయాన్ని పరిశీలించుకోండి, ఇతరులను కాదు. సో బాబాయ్ ఇక్కడ ఏమంటున్నారంటే తండ్రిని ఎలా ఉన్నారో, నేను ఎవరో, ఎలా ఉన్నానో అలా నంబర్ వారీగా తెలుసుకుంటున్నారు. సో నంబర్ వారీగా తెలుసుకోవడం అంటే ఏంటి? మన పురుషార్థానికి తగ్గట్టు, మన స్థితికి తగ్గట్టు. సో ఇప్పుడు హిరణ్యకశిపుడి స్థితి ఏంటి ఇక్కడ? స్వప్రయోజనము, స్వార్థము. సో అప్పుడు ఏమవుతది? ఆ స్వప్రయోజనము, స్వార్థం అన్నది అక్కడ స్వభావం అయినప్పుడు ఎంతవరకు భగవంతుడు వరాలు ఇస్తాడన్నది అంతవరకే చూసుకుంటారు. ఎంతవరకు ఆయనకి ఫిట్టింగ్ పెడదామా? మృత్యువు లేకుండా ఇస్తాడా? పోనీ ఇవ్వను అనంటే ఇంట్లో ట్విస్ట్ పెట్టి అడుగుదాము అని చెప్పి అంతవరకే తెలుసుకుంటారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడో తెలుసుకోడు, చెప్పినా ఎక్కదు. అదే ప్రహ్లాదుని తీసుకుంటే ప్రహ్లాదుడి బుద్ధి ఏంటి? స్వచ్ఛమైన బుద్ధి. సత్యమైన భక్తుడు. కాబట్టి నారాయణుడు ఏ యాంగిల్ చూసాడు? ఆయన యొక్క తండ్రిగా ఆయన యొక్క ప్రేమను చూసాడు. ఆయన ఎప్పుడు కాపాడుతాడని చెప్పి ఈ యాంగిల్ చూసాడు. సో నారాయణుడు ఒకరే, కానీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూసారు ఆయన. సో ప్రహ్లాదుడు నారాయణుని చూసి భయపడడు, కానీ హిరణ్యకశిపుడు భయపడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? నంబర్ వారీగా తెలుసుకుంటున్నారంటే వాళ్ళ యొక్క స్థితికి తగ్గట్టు తెలుసుకుంటారు ఆయన. తప్పులు చేస్తున్నారు కాబట్టి తండ్రి శిక్షిస్తాడని తెలిసి ఆయన యొక్క ఈ యాంగిల్ చూసుకుంటున్నారు. ఇక్కడ స్వచ్ఛమైన బుద్ధి, సత్యత ఉంది కాబట్టి ప్రహ్లాదుడు ఈ యాంగిల్ నుంచి వచ్చాడు. అదే డిఫరెన్స్ అయిన. అందుకే మాటి మాటిగా నంబర్ వారీగా తెలుసుకుంటారు, నంబర్ వారీగా తెలుసుకుంటే మీ స్థితికి తగ్గట్టు అర్థమవుతాడు ఆయన. సో స్థితిని ఎక్కడికి పెంచాలి? పూర్తిగా ఆత్మ అన్న స్థితి సత్యతకు పెంచాలి. స్వచ్ఛంగా అయిపోవాలి, వ్యర్థం తీసేయాలి. అప్పుడు కరెక్ట్ గా బాబా ఎవరో అర్థమవుతారు. ఆయన ఎట్లా ఆపరేట్ చేస్తాడు, ఏం చేస్తాడు. సో నిజంగా ఆయనను తలుచుకుని ఈ రకంగా బ్రాహ్మణులై సుఖపడుతున్నారా లేదా, లేకపోతే మనం బయట నుంచి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మౌంట్ అబు అని చూసి వాళ్ళకేమైంది, వాళ్ళు బాగానే ఉన్నారు, మంచి బిల్డింగులు, మంచి ఫెసిలిటీస్, కార్లు, హంగామా, ఆర్భాటము, వాళ్ళకేమైంది, వాళ్ళు బాగానే ఉన్నారు అంటారు. మన అపోహది. లోపల బాబా చెప్పినట్టు అసత్యము, అబద్ధం అనేది లోపల 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 తినేస్తూ ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటే ఏం సంతోషం ఉంటది? సో మనం ఏం చేస్తున్నాము? బయట రూపం చూస్తున్నాం, బిల్డింగులు చూస్తున్నాం, కార్లు చూస్తున్నాం, తిండి చూస్తున్నాము, హంగామా చూస్తున్నాము, జరిగే మర్యాదలు చూస్తున్నాం. సో ఇవే చూస్తున్నాం. సో బాబా ఇక్కడ ఏమంటారు? జరిగే మర్యాదలు ఎవరు చేస్తున్నారు వీళ్ళకి? సో మౌంట్ అబులో వీళ్ళు కూర్చున్నారంటే కిరీటాలు పెట్టేసి పూలదండలు వేసి వీళ్ళకి ఎన్నో మర్యాదలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారు ఈ మర్యాదలు? ఇక్కడ ఈ 362 పేజ్ చూడండి. 362 పేజ్ లో ఏం చెప్తున్నాడు ఆయన? కింద నుంచి 7వ లైన్. అసత్య సహయోగుల ద్వారా పేరు పొందగలరు గాని బాబ్దాదా హృదయంలో పేరు పొందలేరు. ఎందుకంటే బాబ్దాదా నుండి వేరైపోయారు. సో మౌంట్ అబు స్టేజ్ మీద వీళ్ళకి ఎవరు సన్మానాలు చేస్తున్నారు? వీళ్ళ సహయోగులు చేస్తున్నారు, బాబా చెయ్యట్లే. బాబా హృదయ సింహాసనాధికారులు కాదు, బాబా వేయట్లేదు. ఇక్కడ అసత్య సహయోగులు చేస్తున్నారు. అసత్య రాజ్యం నడుస్తుంది కాబట్టి
ఆ జరిగే సన్మానాలు ఇవన్నీ చూసి అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారని మనం అనుకుంటున్నాం. కానీ భగవంతుడు ఎటువైపు ఉన్నాడు? భక్తుల వైపు ఉన్నాడు. సో అందుకే ఇక్కడ ఏమవుతుంది, అందుకే నిన్న కూడా చెప్పాను, పుస్తకాలు చదివితే గ్రూపులు వస్తారు, ఆ పక్కన ఉన్నోళ్ళు మనం చేసుకోలేమో పెట్టమేమో అని చెప్పేస్తే ఇంకా మా అంతటోళ్ళు లేరు అనుకునేస్తారు. బాబాను దూరం చేసుకుంటారు, బాబా సంయోగం ఇచ్చి యజ్ఞాన సంయోగం ఇచ్చే సత్యమైన వాళ్ళని దూరం చేసేసుకుంటారు. సో ఆ రకంగా దూరం చేసుకుని ఇచ్చేస్తుంటే ఆ తాత్కాలికమైన గెలుపుని చూసి అందరూ అబ్బా వాళ్ళేదో గెలిచారు మనమేదో ఓడిపోయారు అనుకుంటుంటారు. ఎక్కువ మటుకు నేను చూసినంత మటుకైతే ఈ సంగమ యుగంలో వాళ్ళ బిల్డింగులు, కార్లు, ఆ స్టేజీల మీద జరిగే ఆ ఏమంటారు దాన్ని, గౌరవ మర్యాదలు, ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకుని దాంట్లో ఇంచుమించు 108 ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ చూసేసి అబ్బా ఎంత బాగా బతికేస్తున్నారు అనుకుంటారు. లోపల ఉండాలి కదా శాంతి సంతోషము. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఈ పద్మకి ఎగ్జాంపుల్ ఏదైతే ఇస్తానో ఆ కేసులో 4వ ముద్దాయి సూర్య అన్న అని చెప్పి ఉన్నాడు. సూర్యనారాయణ ఆయన పేరు యాక్చువల్ గా. ఆ కేసులో పద్మక్కకి సరెండర్ బ్రదరు పూర్తి సంయోగం ఇచ్చాడు. వచ్చి నాకు ఫోన్లు చేసి మీరు తాడిపత్రికి రావద్దు, మీ వల్ల మాకు సమస్యలు వస్తున్నాయి, ఇలా సమస్యలు వస్తుంటే ఆలోచించాల్సి వస్తుందని ఇండైరెక్ట్ గా తెలుసు కదా, స్టీరింగ్ ఎప్పుడు అన్నయ్యల చేతులు ఉంటే వెనక నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట, నువ్వు ఇది మాట్లాడు అది మాట్లాడు. సో అన్న అట్లాగే స్టీరింగ్ అనమాట. సో ఎప్పుడు ఫోన్లు చేసి మీరు రావద్దు తాడిపత్రికి, మీరు వస్తుంటే సమస్యలు వస్తున్నాయి, ఏంటంటేంటో అన్ని నీవే తప్పులు అన్నట్టు మాట్లాడేవాడు. సో పూర్తి సంయోగం ఇచ్చాడు పద్మకి స్కెచ్ చేయడంలో. సో అప్పుడు ఏమైంది, కేసు బుక్ అయింది, 4వ ముద్దాయి అతనే ఆ కేసులో. సో రాలేదు కోర్టుకి. సో కోర్టుకు రాకపోతే నోటీసులు ఇష్యూ అయినాయి. నోటీసులు ఇష్యూలు అయితే ఏం చేశాడు, ఆ పోస్ట్ మెన్ వస్తే డబ్బులు ఇచ్చి నాట్ ఇన్ టౌన్ అని రాపిచ్చేస్తారు అని చెప్పి రాపిచ్చేయడము. అసలు ఎక్కడున్నాడా అని చెప్పి వెతికాము, ఫోన్లు చేసాము, ఎందుకంటే పోస్ట్ మెన్ కూడా చెప్పాల్సి వస్తుంది ఎక్కడ, అది పరిస్థితి ఈరోజు. సో ఎక్కువ మటుకు అతను ఏంటంటే ధర్మవరం సైడే ఉంటాడు. సో ధర్మవరం సెంటర్ అక్కకి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా అతను ఈ రకంగా స్కెచ్ చేసినందుకు కేసు బుక్ అయింది, సో అతను ఉన్నాడా మరి, ఎందుకంటే నోటీస్ పంపించాల్సి వస్తుంది అని చెప్పి. అతను లేరు ఇక్కడ అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది. సో ఆ ఫోన్ చేశాక ఏమైంది, మొత్తం సెంటర్లన్నీ అలర్ట్ అయిపోయి సూర్య అన్నకి ఎక్కడ కూడా షెల్టర్ ఇవ్వలేదు. సో అప్పుడు ఏం చేశాడు, మౌంట్ అబుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా మౌంట్ అబులోనే ఉన్నాడు. మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు పాండవ భవన్ లో కూడా కనిపించాడు. ఆ అన్నయ్య మొన్న ఒక 15 days బ్యాక్ మన సమర్థ సంకల్పాల ఖజానా గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు, ఏమని, 2025 లో వినాశనం అవుతుందా అక్కయ్య అని. మరి మౌంట్ అబులో అన్ని సౌకర్యాల మధ్యలో ఉన్నప్పుడు అక్కడ పెద్ద ఏం సంపాదించాల్సిన అవసరం ఏముండదు, టైంకి తిండి పెట్టేస్తారు, మంచి వాతావరణము, మనకంటూ సేవ అలాట్ చేస్తే చేసుకుంటే సరిపోతుంది. మరి మనం అనుకున్నట్టు ఇన్ని సౌకర్యాలు ఇన్ని ఉన్నా కానీ ఎందుకు అన్నయ్య వినాశనం గురించి ఆలోచిస్తున్నాడంటే లోపల తినేస్తుంది చేసిన పాపభారము, మీది నుంచి కేసులు. ఇప్పుడు ఈ కేసు పుణ్యమా అని చెప్పి ఎక్కడికి రాలేడు, మౌంట్ అబు వదిలేసి. మీది నుంచి తండ్రి భయం ఒకటి, ఎందుకంటే శివబాబా ఏ టైంకి వీళ్ళంతా ఏమనుకున్నారంటే శివబాబా మా బాబా, ఇక మేము ఏం చేసినా ఇక మాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసే ఏమైంది, కేసు బుక్ అయిపోయింది. అంటే శివబాబా సపోర్ట్ చేయట్లేదన్న విషయం అర్థమైంది వాళ్ళకి. శివబాబా సపోర్ట్ లేకపోయేసరికి ఏమైపోయి, ఆయన సపోర్ట్ చేయడన్న విషయం కూడా తెలుసు, భ్రమలో బతుకుతారు, ఎక్కడో చోట తీస్తాడు మొత్తం. సో అక్కడ ఉన్నాడన్న మాటే గాని ఎప్పుడు వినాశనం అంటే, ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఆలోచిస్తుండంటే వినాశనం అయిపోయి ఇప్పుడు భూకంపాలు అన్నీ వచ్చేసాయి అనుకోండి, వరదలు వచ్చేస్తే ఆ తాడిపత్రి కూలిపోతుంది, ఇది కూలిపోతుంది, కేసులన్నీ మోసుకెళ్తే ఏమన్నా ప్రకృతిలో కాస్త ఏమన్నా దుఃఖం ఉంటే అది అనుభవించేస్తే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఆ రకంగా ఉండదు. ఏ రకంగా అయితే ఇప్పుడు పద్మక్క బయటకు వచ్చిందో ఆ రకంగా నేరస్తులంతా బయటకు వస్తారు. గ్రూప్ లో మెసేజ్ పెడదాం అనుకున్నాను, అసలు వినాశనం ఎప్పుడవుతుంది అంటే మీరు వచ్చి తాడిపత్రిలో కోట్ల సరెండర్ అయితే అప్పుడైతుంది వినాశనం అని వచ్చింది ఆలోచన. కానీ ఎందుకులే అని చెప్పేసి గ్రూప్ లో పెట్టేటప్పుడు ఆత్మలో వినాశనం స్టార్ట్ అవుతుందని బాబా సమాధానం ఇచ్చాను. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేసే వాళ్ళు ఎక్కడో చోట బయటపడతారు, ఏమీ తెలియకుండా అలా వినాశనం అయిపోతుంది, ఆ వరదల్లో కొట్టుకుపోతాము, ఎవరికి తెలుస్తుందిలే అని అనుకుంటున్నారు. అలా జరగదు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో
కుల కలంకితుల వరుసలో నిలబడతారంటే ఖచ్చితంగా విశ్వం ఎదురుగా ఆ విషయం రివీల్ అవుతుంది. సో ఆ తండ్రిని యథార్థంగా గుర్తించకపోవడం వల్ల ఏమైపోయిందంటే, చేస్తాం తప్పులు, ఏం చేస్తాం, చేసిన తర్వాత ఏమవుతుంది, ఆయనే చెప్పిండు కదా వినాశనం అవుతుంది, ఆ వినాశనంలో కొట్టుకుపోతాం. ఎవరు చూశారు భవిష్యత్తు, ఎవరు చూశారు, అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారు. కానీ అలా జరగదు వినాశనం. తప్పు చేసే వాళ్ళందరూ బయటకు వస్తారు. ప్లస్ ఈ చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేసిన నేరాలు పట్టే విధంగా లేవు. అంటే చట్టాన్ని వేసి పట్టలేం వీళ్ళని, ఎందుకంటే భగవంతుడిని అడ్డుపెట్టి చేశారు కాబట్టి. సో దేశం యొక్క చట్టాలు ఏమంటున్నాయంటే, ఎవరి మతానికి సంబంధించిన నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు అవి ఆ నమ్మకాల్ని పాటించుకునే స్వేచ్ఛ ఇస్తున్నాం అంటున్నారు. సో ఇవి మా పుస్తకాల్లో మా భగవంతుడు ఇట్లా చెప్పాడు, మా బాబాయ్ ఇలా చెప్పాడు, మేము రాసుకున్నాం, మేము పాటిస్తున్నాం అంటున్నారు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, చట్టం పట్టలేకపోతుంది. సో ఎవరు పట్టాలి, భగవంతుని చట్టాలే పట్టాలి. సో ఒక స్టేజ్లో ఏమైపోతుందంటే, వీళ్ళంతటా వీళ్ళే వచ్చి చెప్తారు. ఒక నేరం జరిగింది అని అంటే, అది జరిగిందన్న విషయం ఎవరు చెప్పాలి? సపోజ్ ఆ మర్డర్ జరిగింది అనుకోండి, ఒకరు స్కెచ్ చేశాడు, ఒకడు కిరాయి హంతకుడు ఉన్నాడు. సో కిరాయి హంతకుడు చెప్పాలి ఏమని, ఇదిగో ఫలానా వ్యక్తి నాకు సుపారీ ఇచ్చాడు, ఫలానా వ్యక్తి చేయించాడు మాస్టర్మే, వీళ్ళు చెప్పాలి. అంతవరకు ఆ విషయం బయటికి రాదు. సో ఇప్పుడు ఈ బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని బయటికి పెట్టట్లేదు, దానివల్ల సేఫ్ లో ఉన్నారు. పోయే కంప్లైంట్లు అన్ని ఎవరికి పోతున్నాయి, శివబాబాకి పోతున్నాయి. సో శివబాబాకి ఏమని కంప్లైంట్లు పోతున్నాయి, ఇదే మురళిని ముందు పేజ్ మురళి తీసుకొని చూడండి, 15th April 1992 మురళి. సో ఈ 15th April 1992 అన్నది ఇప్పుడు మనం చదువుతున్న మురళి కన్నా ముందు మురళి. ఈ మురళిలో పేజ్ నంబర్ 356 లో పిల్లలు ఏమని కంప్లైంట్ ఇస్తున్నారు, ఈ దాదీలు మంచివారు కాదు, టీచర్స్ మంచివారు కాదు, పరివారం మంచివారు కాదు అంటున్నారు. ఏ పిల్లలు కంప్లైంట్ ఇస్తున్నారు ఆయనకి, ఈ మౌంట్ అబూకి వచ్చి ఆ సరెండర్ అయిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరు 108 లోకి రావాలని అక్కడ చెప్పి, నెక్స్ట్ మురళి ఇప్పుడు మనం చదువుతుంది ఏదైతే ఉందో, సత్యం మరియు అసత్యమైన విశేష తేడాలు ఏం చెప్తున్నాడంటే, వ్యక్తుల యొక్క జంజాటంలోకి మీరు రాకండి అంటున్నాడు. సో ఈ దాదీలు దీదీలు ఇలా చేస్తారన్నది లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తాయి మనకు కొన్ని విషయాలు, బయట నుంచి చూస్తే తెలీదు. ఇప్పుడు మనం సేవలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఫోటోలు దిగుతాం, ఫోటోలు దిగేటప్పుడు ఏం చేస్తాం, అందరినీ నిలబెట్టి ఆ ఫోటో తీస్తున్నాం, ఒకసారి స్మైల్ చేయండి అంటే అందరూ స్మైల్ చేస్తారు, ఫోటో క్లిక్ అయిపోతుంది. కానీ ఆ వెళ్ళినప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయా అని వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది, ఫోటో చూసిన వాళ్ళకి తెలీదు. ఇది అంతే, అమౌంటబుల్ లోపల ఎన్ని జరుగుతున్నాయా అని ఆ లోపల ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే నోరు ఇప్పొద్దు, మీరు అవగుణాలు చూడొద్దు, సో చూస్తే మీకు పాపం వచ్చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ నేర్పించి పెట్టారు కాబట్టి ఎవరు పేర్లు తీయరు. పోయే కంప్లైంట్లు శివబాబాకి వెళ్తాయి. శివబాబాకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, వ్యక్తుల యొక్క జంజాటంలోకి రాకండి అంటున్నాడు. నెక్స్ట్ మురళి అందుకు అదే నడిపాడు. సో మురళి చదివేటప్పుడు ఏ రకంగా చదవాలి అని అంటే, బాబాని అడిగి మనకు డౌట్లు వచ్చినప్పుడు అడగాలి ఆయన, ఆ మురళి చూపిస్తాడు, ఈజీ పద్ధతి. సో ఓవరాల్ గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, అసత్య రాజ్యం నడిచేటప్పుడు అసత్యంగా ఉన్న వాళ్ళు రాజ్యం ఏళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ జంజాటంలోకి మీరు రాకండి, నన్ను తలుచుకోండి, సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే సరిగ్గా ఉంటారు మీరు. ఇది ఆయన మురళి ద్వారా ఇచ్చే సందేశం. ఇది ఇప్పుడు సంగమంలో రికార్డ్ అవ్వాలి మన ఆత్మలో, ఆయన యథార్థ రూపం. సో అసత్య రాజ్యం నడుస్తోంది, రావణాసురుడు ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఇప్పుడు ఇక్కడ బాబా చెప్పేటప్పుడు రావణాసురుడు ప్రెసిడెంట్ అయ్యాడని అంటాడు. ఇప్పుడు కొంతమంది ఎట్లా అడుగుతున్నారంటే నన్ను క్వశ్చన్, శివబాబా ఎప్పుడు వాళ్ళ పేరు మీరు మాట్లాడితే బ్రహ్మకుమారిలు అంటారు, ఇప్పుడు ఈ మధ్య ఇంకా ప్రకాష్ మంచి, శివబాబా ఎప్పుడు వాళ్ళ పేరు తీయలేదు కదా అంటారు మధురమైన పిల్లలు. శివబాబా వాళ్ళ పేరు తీయలేదు అని అంటే, ఆయన మౌంటబుల్ అవతరించి జ్ఞానం చెప్పేటప్పుడు ఆయన ఎదురుగా కూర్చుంది వీళ్ళే. శివబాబా స్టేజ్ మీద ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన ఎదురుగా ఎవరు కూర్చున్నారు, ఈ సరెండర్ సిస్టర్స్ ప్లస్ ఈ త్రిమూర్తి దాదిలే ఫస్ట్ రోలో కూర్చొని ఉన్నారు. ప్రకాష్ మణి దాది, జానకి దాది, ఆ తర్వాత ఆ దగ్గర ఉండే వీళ్ళంతా స్టేజ్కి ఎదురుగానే ఉంటారు. ఆ ఎదురుగానే ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ మాటి మాటికి పేరు తీసి నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు చేసావు అని అంటారు, అందరూ చేశారనే చెప్తున్నాడు ఆయన.
సో మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ప్రకాష్ మణిది అది నువ్వు చేసావంటే ఆ మొక్కతే కాదు కదా చేసింది, మొత్తం బ్యాచ్ అంతా అంతే కదా. ఒక ఆమెనే చేసింది ఇవన్నీ అని అంటే ఆమె శరీరం మొదలైన 2007 తర్వాత జానకిది అది అసలు జ్ఞానం బయటికి తేవాలి, ఆమె కూడా జ్ఞానం బయటికి తీసుకురాలే. పోని ప్రకాష్ మణి దాది ఇంకా పోయేటప్పుడు ఏమన్నా సరే ఇంకా నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా, ఉన్న నిజం చెప్పేసి వెళ్ళిపోతాను, మీరంతా మనసు ద్వారా తలుచుకోవాలి, ఇదిగో ఇవి అష్టశక్తులు, ఇది అసలు జ్ఞానము, ఇదిగో నేను ఇక్కడ దాచిపెట్టాను, తీసుకొని చదువుకోండి అని చెప్పామన్నా చెప్పిందా? చేయలేదు. పోనీ తర్వాత వచ్చిన జానకి దాది ఏమైనా పోనీ పద్ధతి మార్చిందా? ఆమె మార్చలేదు. సో అట్లాంటప్పుడు అక్కడ వీళ్ళు చేసేది ఏదైతే ఉందో అక్కడ ఆయన చెప్తాడు, ఇప్పుడు ఈ పేజ్లో ఏదైతే దాదీలు దీదీలు మంచివారు కాదు అని చెప్పి బాబా స్టేజ్ మీద చెప్తుంటే వీళ్ళు వినరా? ఈ పేజ్ నంబర్ ఏదైతే నేను చెప్తున్నానో 356, 356లో ఈ రకంగా వస్తున్నాయి కంప్లైంట్లు అని చెప్తున్నాడు, దాదీలు దీదీలు మంచివారు కాదు అనేసి అంటున్నారని స్టేజ్ మీదే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? వీళ్ళకే చెప్తున్నాడు. చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడు? వ్యక్తుల యొక్క జంజాటంలోకి రాకండి, నా మీద మనసు బుద్ధి పెట్టుకోండి, ఎందుకంటే రావణాసురుడు ప్రెసిడెంట్. రావణాసురుడు అంటే ఇక్కడ ఎవరు? వీళ్ళే, మళ్ళీ ఇంకెవరో కాదు. ప్రెసిడెంట్ ఆమెనే కదా చీఫ్ అక్కడ. సో నీట్గా చెప్పాడు అంతే. సో ఇప్పుడు 2024లో నేను జూమ్ ద్వారా క్లాసులు కండక్ట్ చేసేటప్పుడు నా ఎదురుంగా ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురు లేరు కదా, మీ అందరు ఉన్నారు. సో ఉన్నప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది? ప్రకాష్ మణి దాది జానకి దాది పేరు తీయాల్సి వస్తుంది. ఎందుకు? వేరే వ్యక్తులకు చెప్తున్నాను కాబట్టి. అక్కడ మౌంట్ అబులో శివబాబు ఏం చేశాడు? డైరెక్ట్ గా వాళ్ళకే చెప్పాడు, ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళకే చెప్పాల్సి వస్తుంది, ఇదిగో ఇది పరిస్థితి అని. సో వాళ్ళకే చెప్తున్నాడు, మీరు భవిష్యత్తు అయిపోతుంది అందరూ మర్చిపోతారని అనుకుంటున్నారు కానీ అది సరి అయిన నిర్ణయం కాదు, మీ అసత్య సహయోగుల ద్వారా పేరు పొందుతున్నారు. ఎందుకంటే పక్క నుంచి నువ్వు బాగా చేస్తున్నావు అంటే ప్రకాష్ మన్ జానకి దాది మేము బాగా చేస్తున్నాం అనుకుంటారు కదా. సో అసత్య సహయోగుల ద్వారా చేస్తున్నారు, హృదయ సింహాసనంలో లేరు అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మురళీలన్నైనా? వాళ్ళకే కదా చెప్పేది. సో ఆ రకంగా వాళ్ళతోటి డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు అక్కడ ఒకరినని చెప్పలేడు కదా, ఎందుకంటే అందరూ చేస్తున్న పని అదే. ఇప్పుడు 24లో నేను మురళి చెప్పేటప్పుడు ఈ మురళి అని ఎవరికి చెప్తున్నాడు అన్నప్పుడు ప్రకాష్ మణి దాది జానకి దాది అన్న పేరు తీయాల్సి వస్తుంది. మరి తీయకపోతే ఎట్లా అర్థమైతే? ఆయనే చెప్తున్నాడు, ఇదిగో రావణాసుడు ప్రెసిడెంట్ గా కూర్చొని ఉన్నాడు అని చెప్పి. సో ఆమెనే చీఫ్ గా కూర్చొని ఉంది, వాళ్ళకి ఇట్లాంటివి అర్థమవుతాయి, అందుకే వాళ్ళకి ఆయన అంటే కోపం. సో అటు శివబాబాని తీసి చిన్న బల్బుని చేసేసారు, ఆ బ్రహ్మబాబా అటు వెళ్ళగానే ఇటు కూర్చుని ఆయనది పెట్టేసుకుని అక్కడ ఒక పీస్ టవర్ అని చెప్పేసి ఒక సమాధి కట్టేసి ఒక హుండీ పెట్టేసుకుని నడిపేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు కరెక్ట్ గా ఆయనను అర్థం చేసుకోవాలి, కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆయనతో పాటు ఇప్పుడు సంగమ యుగంలో రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగం ఇవ్వాలి నిజాయితీతోటి. ఏదో తెలుసుకుని అంగీకరించడం కాదు, ఆచరించాలి. ఆచరిస్తేనే మీ ఆత్మలో రికార్డ్ అవుతుంది ఆయన యొక్క యథార్థ స్వరూపం. ఇప్పుడు నా ఆత్మలో రికార్డ్ అయింది, ఆయన కర్తవ్యం ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన ఎలా స్పందిస్తాడు, ఇవన్నీ నా ఆత్మలో రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి బ్రహ్మకుమారి లేచి చెప్పినా నమ్మటం లేదు నేను ఆయన గురించి. ఎందుకు? రికార్డింగ్ ప్రాపర్ గా పుస్తకాలన్నీ తీసి చదువుకున్నాము, ఆయనతోటి సాంగత్యం ఉన్నాం కాబట్టి ఆయన యథార్థంగా ఇప్పుడు బాబా అదే అంటున్నారు, ఎలా ఉంటారా అనేసి. నేను ఎవరో ఎలా ఉన్నానో అలా నంబర్ వారీగా తెలుసుకుంటారు, పూర్తిగా తెలుసుకోవాలి ఆయనని. అదే విధంగా రావణాసురుడిని కూడా తెలుసుకోవాలి అంటున్నాడు. సో ఇటు బాబాని తెలుసుకుంటాము, బాబాకి వ్యతిరేకంగా వెళ్తున్న దాదీల దీదీల గురించి కూడా తెలుసుకుంటాము, రెండూ తెలుసుకోవాలంటున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు అన్నది మనం తెలుసుకోకపోతే వాళ్ళని ఫాలో అయిపోయే అవకాశాలు ఉంటాయి కదా, అయ్యో బాబా నిమిత్తం చేశాడంట అని చెప్పేసి. సో బాబాని తెలుసుకోవాలి, రావణాసురుడిని తెలుసుకోవాలి, రెండు తెలుసుకుంటే అప్పుడు ఏది రైటా రాంగా తెలుస్తుంది. కాబట్టి రావణాసురుడి ప్రభావంలోకి వెళ్ళిపోము, ఇప్పుడు మెజారిటీ వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళిపోయారు. దాది చెప్పారంట, దాది చెప్పింది కాదంటారా, దాది కన్నా ఎక్కువ తెలుసుంటుందా మీకు అంటున్నారు. ప్రహ్లాదుడికి ఎక్కువ తెలుసా, హిరణ్యకశిపుడికి ఎక్కువ తెలుసా? ప్రహ్లాదుడు తెలిసింది ఒకటే, తలుచుకుంటేనే దిగిపోతాడని చెప్పి. సో ఎంతో మంది ప్రపంచంలో ప్రహ్లాదులు ఉన్నారు, ఒక్కడే కాదు.
వాళ్ళంతా ఈరోజు అసత్య రాజ్యంలో కూడా ఎందుకు సురక్షితంగా ఉన్నారు అని అంటే భగవంతుని తలుచుకుంటున్నారు కాబట్టి. చాలా మంది సెంట్రల్ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి బుద్ధి లేదు, సెంట్రల్ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అసలు వాళ్ళకి బుద్ధి పనిచేస్తోంది, చేస్తోంది కాబట్టి ఇది అసత్య రాజ్యం అన్న విషయాన్ని గుర్తించారు. భగవంతుడు ఆ రకంగా ఎప్పుడూ చెయ్యరు. భగవంతుడు చాలా మంది అంటారు భగవంతుడు ఎప్పుడు అలా చెప్పడండి, అసలు ఇదేదో తేడా అనిపిస్తుంది, అలా ఎలా చెప్తాడైనా, అలా ఎలా విడదీస్తాడు. ఎందుకంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకు? తండ్రి పట్ల వాళ్ళకి ఆ యథార్థ పరిచయం ఉంది, తండ్రి ఆ రకంగా చెప్పడు అని చెప్పి అందుకే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరికైతే ఆయన తండ్రి యథార్థ పరిచయం లేదో, ఆయన కర్తవ్యం ఏంటో తెలీదో, ఆయన ఏ రకంగా స్పందిస్తాడో తెలియదు, వాళ్ళు వ్యక్తులకు అటాచ్ అయిపోయారు. నిజమేనేమో భగవంతుడు ఈ రకంగా డ్రెస్సులు మార్చమంటాడేమో, తిండి మార్చమంటాడేమో, కాపురాల్ని కూల్చుకోమంటాడేమో అని గుడ్డిగా నమ్మేశారు. అదే తండ్రి యొక్క కర్తవ్యము, తండ్రి యొక్క స్వరూపము, తండ్రి ఏ రకంగా స్పందిస్తాడన్న అవగాహన గనక ఉండి ఉంటే వీళ్ళని నమ్ముండే వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా మురళీలు తీసి చదవండి. చదివి తండ్రి యొక్క మొత్తం మురళీలని శివబాబానే చెప్పారు. మళ్ళీ సాకారము అవ్యక్తము అని చెప్పి విడతీయడం కాదు. మనం తెలియనప్పుడు స్టార్టింగ్ లో వచ్చి చదివాము, ఇప్పుడు మనకు తెలిసింది నిజము, తెలిసిన తర్వాత చదిదిద్దుకోవాలి. ఆయన ఒకసారి రివైజ్డ్ కోర్స్ మురళీలు చదవాలి అని అంటే ఇంకా చదవాలి అంతే, ఒరిజినల్ తీసి చదవాలి. సంగమంలో ఆయన మహావాక్యాలు డైరెక్ట్ గా కళ్ళ ద్వారా, జ్ఞాన నేత్రం ద్వారా చదివి ఒరిజినల్ చూడాలి. మళ్ళీ ఒక పక్కన నేను పొద్దున సాకారం చదువుతాను, సాయంత్రం అవ్యక్తం చదువుతాను, పొద్దున బ్రహ్మకుమారిలు చెప్పిన వాళ్ళు చెప్పిన పాటిస్తాము, సాయంత్రం అవ్యక్తం పాటిస్తామని అటోకాలు ఇటోకాలు అయ్యొద్దు. నిశ్చయ బుద్ధి అన్నది 100% రికార్డ్ అయిపోవాలి. ఆయన పట్ల ఆజ్ఞాకారి సంస్కారం 100%. అంటే కొంతమంది పరిస్థితి ఎట్లుందంటే ఏమో చెప్పలేము, రేపు పెట్టిపోయి ఎటు వస్తుందో ఏమో, రేపు ఒకవేళ అది రైట్ అయిపోతే, సో ఎందుకైనా మంచిది, సో పొద్దున అది చదువుకుందాము, సాయంత్రం ఇది చదువుకుందాం. సో మేము అది చదువుకుంటున్నాం, ఇది చదువుకుంటున్నాం. సో ఏమవుతుంది అక్కడ? మొట్టమొదటి శివబాబా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఆ తర్వాత ఏమో మరి రేపు బ్రహ్మకుమారిలు కూడా చెప్తున్నారంటే వాళ్ళ మీద ఒక 50% నిశ్చయము, ఇటు శివబాబా మీద ఒక 50% నిశ్చయం. కాబట్టి అది చదువుతాం, ఇది చదువుతాం, అటోకాలు ఇటోకాలు. తర్వాత ఇంకేమైనా ఉంటే ఇంకా అవి కూడా తీసుకొని చదివి ఏది ఉంటే అన్ని ట్రై చేసుకుంటూ కూర్చుంటారు. సో అక్కడ ఏమన్నా చెప్తే అటు వెళ్తాం, ఇక్కడ ఏమని చెప్తే ఇది వెళ్తాం, వీళ్ళ పద్ధతి పాటించమంటే ఇది పాటించేస్తాం, ఇంకెవరన్నా ఏదైనా పద్ధతి అది ఈ సంగమం నడుస్తుంటే ఏది చెప్తే చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, ఇప్పుడు హిందువులు చేస్తున్నారు చూసారా మత మార్పిళ్ళు, ఎక్కడ ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవడం, ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడం. సో ఇలాంటి వాళ్ళే ఎక్కువగా మోసపోతారు. సో కాబట్టి భగవంతుని తెలుసుకునే పద్ధతి ఏంటంటే జస్ట్ తలుచుకోవడమే. ఆ తర్వాత ఆయన మాట్లాడితే ఎలా ఉంటది అన్నది ఆయన మహావాక్యాలు ఇవన్నీ రాసి, అందుకే చెప్పాను ఇవన్నీ ఆయన మనతోటి మురళీలు రికార్డ్ చేసేటప్పుడు అదే చెప్పాం. మురళీలు వినేటప్పుడు ఎవరికి వారు బాబా తమకే చెప్తున్నారు అన్న భావంతో చదవండి అని చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్లో మరీ చెప్పడానికి కారణం అదే. సో ఎవరికి వాళ్ళు బాబా నాకు పర్సనల్ గా చెప్తున్నారు అన్న భావంతో చదివితే కరెక్ట్ గా క్యాచ్ చేయగలుగుతారు. సో కాబట్టి బాబాని తెలుసుకుంటాము, రావణాసుడిని తెలుసుకుంటాం, బాబాని తెలుసుకుంటాము, బ్రహ్మకుమారుల్ని కూడా తెలుసుకుంటాం. తెలుసుకోవాలి, తెలుసుకుంటే అటువైపు అది తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు అటువైపు వెళ్లకుండా ఉంటాం. సో ఇటువైపు బాబా సత్యమైన ఇది ప్లస్ ఆయన హృదయ సింహాసనాధికారులు అవ్వాలే తప్పితే ఈ రకంగా సహయోగులు చెప్పేశారని మనం విశేషాత్మలందరూ మనం కాబట్టి చేశామని చెప్పేసి ఈ రకంగా సహయోగుల మాటలు విని చెప్పుడు మాటలు వింటే చెడిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు గనక ఆ సంస్కారం రికార్డ్ అయిందంటే ద్వాపర కలియుగాల్లో కూడా బాబా మనల్ని కాపాడడానికి, మనం తప్పులు చేసినప్పుడు కాపాడడానికి వచ్చినా మనకి ఇప్పుడు సంగమంలో చెప్పుడు మాటలు విని చెడిపోయే అలవాటు ఉంది కాబట్టి అక్కడ కూడా ఎంతో మంది చెప్పుడు మాటలు వింటే అవి విని మళ్ళీ తప్పుదోవలోకి వెళ్ళిపోతాం. సో రికార్డింగే ఇక్కడ కరెక్ట్ గా జరగాలి. సో అందుకే ఇక్కడ ఇంకేమంటున్నా, ఈ రోజుల్లో ఇతరులను పరిశీలించడంలో అందరూ తెలివైన వారు అయిపోయారు. బాబ్దాదా చెప్తారు మీకు మీరు పరిశీలకులు అవ్వండి, ఇతరులను తయారు చేసే వారిగా అవ్వండి అని. సో ఇక్కడ ఏం చేయాలి? ముఖ్యంగా స్వచింతన.
సో ఎవరు ఎటుపోయినా ఏమైనా ఫస్ట్ మన స్వచింతన. ఎన్ని బలహీనతలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్ని సంఘటనలు జరిగాయి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎంతమంది వచ్చారు, నాకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళు ఎంతమంది వచ్చారు, సహయోగం ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ పట్ల గౌరవాన్ని నుంచి దాన్ని పెంచుకోవాలి, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల శుభభావన పెట్టి పాపపు ఖాతా సమాప్తి చేసుకుని వాళ్ళ పట్ల కూడా శుభభావన పెట్టి సహయోగులుగా చేసుకోవాలి. ఇట్లా అన్ని ఒక్కోటి 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 ప్రతిదీ చెక్ చేసుకుని మన సొంత జీవితం చెక్ చేసుకుని సరిదిద్దుకుంటూ పోయి మళ్ళీ కొత్త రచన అన్నది రచించుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు, ఇతరులను పరిశీలించే వారిగా అయిపోతున్నారు, మరి విషయాలను తయారు చేయడంలో మేకర్గా అయిపోతున్నారు. రోజు ప్రతి ఒక్కరి యొక్క ఏ కథను బాబ్దాదా వింటారు, కథల పుస్తకం చాలా పెద్దది ఉంది కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇతరులను పరిశీలించడం ప్రారంభిస్తే చాలా పెద్ద కథలు తయారవుతాయి. మరియు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే కథలన్నీ సమాప్తమై సత్య జీవితం యొక్క ఒకే కథ ప్రత్యక్షంలో నడుస్తుంది. సో అందుకే ఏం చేయాలి, అమృతవేళ లేవగానే బాబాతోటి జ్ఞానం యొక్క చర్చలు, సేవా ప్లాన్స్ ఇవన్నీ మాట్లాడుతూ పోవాలి. ఇవి కాకుండా మనం చూసి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, వ్యక్తుల జంజాటంలోకి రాకండి, మీది మీరు చూసుకోండి. సో స్వచింతన, మనకొచ్చే సందేహాలు, జ్ఞాన చర్చలు, సేవలు ఇవే మాట్లాడతాం ఆయనతోటి. ఇతరుల గురించి మాట్లాడినప్పుడు బాబాతోటి ఏమైపోతుంది, కథలు చెప్పాల్సి వస్తుంది. బాబా వాళ్ళు ఇలా చేశారు, ఇప్పుడు ఎట్లయితే ఆయన కంప్లైంట్లు పోతున్నాయో ఈ కంప్లైంట్లను చూసి ఆయన అంటున్నాడు పెద్ద పెద్ద కథలు చెప్తున్నారు నాకు మీరు అని. కథలు ఎందుకు తయారైనవి, వ్యక్తుల జంజాటంలోకి రావడం పరిశీలించడంలో తయారైంది. సో కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే సత్యమైన కథ వస్తుంది అని అంటే, ఆ సత్యమైన కథ ఏంటి, సత్యనారాయణ కథ. అంటే నరుడి నుండి నారాయణుడు, సత్యనారాయణుడుగా అవుతారు. అందుకే ఎండింగ్లో ఏం చెప్తున్నాడు ఇక్కడ బాబా, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే కథలన్నీ సమాప్తమై సత్య జీవితం యొక్క ఒకే కథ ప్రత్యక్షంలో నడుస్తుంది. అంటే ప్రత్యక్షంగా మీ జీవితము సత్యతతోటి, సత్యనారాయణ కథ అదే ఫేమస్ భక్తిలో. అంటే ఆ నారాయణలాగా ఇప్పుడే మనము ఆ పర్ఫెక్షన్ తోటి ఆ అతీంద్రియ సుఖము సంపన్నంగా సంపూర్ణంగా అయ్యే జీవితాన్ని ఇప్పుడు జీవించాలి. ఇప్పుడు జీవిస్తేనే అక్కడికి వస్తుంది. ఇక్కడ అనుభవం కాంది అక్కడ అనుభవం అవ్వదు. సో కాబట్టి మన వ్యక్తిగత జీవితం తీసేసుకుని చూసుకుంటే ప్రత్యక్షంలో ఏదైతే ఉందో మన భవిష్యత్తు ఏంటో మనకే తెలిసిపోతుంది. బాబా నీపై చాలా ప్రేమ ఉంది అని అందరూ అంటారు, కేవలం చెప్తున్నారా లేక చేస్తున్నారు కూడానా? ఏమంటారు, అప్పుడప్పుడు చెప్తున్నారు, అప్పుడప్పుడు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పిల్లలు ప్రేమకు రుజువు ఇవ్వాలి. ఏ రుజువు ఇవ్వాలి, మీరు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా నావారు అంటున్నారు బాబా, కానీ మీరేమంటారు, అన్నీ నీవే అంటారు, కొద్ది కొద్దిగా మరొకరు కూడా ఉన్నారు అని అనరు కదా. బాబాతో ప్రేమ ఉంది కానీ అప్పుడప్పుడు అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు అంటున్నారు. సో ప్రేమ అయితే ఉంది అందరికీ, లేదని ఆయన కూడా ఏం అనట్లేదు. కానీ అజ్ఞానము అంటే తండ్రి యొక్క యథార్థ పరిచయము, ఆత్మ యొక్క స్వధర్మము, ఆయన చెప్తున్న సృష్టి చక్ర జ్ఞానము, సృష్టిలో ఎక్కడున్నాము, ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, సో ఇవి ఏవి తెలియకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అసత్య రాజ్యం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. సో అసత్య రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, ఇక్కడ 69 నుంచి అదే స్థాపన జరుగుతూ ఉంటే ఆ ప్రభావంలోకి వచ్చేసారు మీరు అంటున్నారు. సో ఆత్మ అన్నది సత్యము, దేహం అన్నది అసత్యము. సో నేను ఆత్మనైతే ఆత్మకు తండ్రి పరమాత్మ అన్నదే జీవిత సత్యము. సో మిగిలిన వాళ్ళంతా ఎవరు అని అంటే దైవీ పరివారం అనుకోమన్నాడు అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ ఆలోచించొద్దు. సో దైవీ పరివారం అన్నదే మన రికార్డింగ్ లోకి రావాలి. సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కోసం మనం చేసుకున్నా కానీ తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా అర్థం చేసుకుంటాము. కానీ మనసులో పెట్టుకోవద్దు. మీ పురుషార్థము, మీ స్వచింతన మీది చేసుకుని మీకంటూ సత్యనారాయణ కథని, సత్య కథని రాసుకోండి అంటున్నాడు. అంటే భాగ్యాన్ని రచించుకునేటప్పుడు సత్య కథని అని అంటే నరుడి నుండి నారాయణుడు అయ్యే విధంగా రచించుకోమంటున్నాడు ఆయన. నలువైపులా ఉన్న యథార్థ సత్యాన్ని పరిశీలించే వారికి, సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పిల్లలకు, స్నేహంలో లీనమైన శ్రేష్టాత్మలందరికీ, అన్నిటినీ నిలుపుకునే సమర్థ ఆత్మలకు, యథార్థాన్ని పరిశీలించే శక్తిశాలి ఆత్మలందరికీ, స్మృతి మరియు సేవలో నిర్విఘ్నంగా ఉండే వారందరికీ, సదా తోడుగా మరియు సమీపంగా ఉండే పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
సో మురళిలు చదివేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మురళి తర్వాత ముందు మురళి రెండు కలుపుకుని చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది చెప్పదలుచుకుంది. సో రేపు అసలు ఎందుకు బాబా దైవీ పరివారంతో కలిసి ఉండమంటారు అన్న దాని గురించి కూడా మురళి చెప్పుకుంటే మీకే అర్థమవుతుంది. వ్యక్తులతోటి వ్యవహరించేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలి, వ్యవహరిస్తే ఏ రకంగా ఎవరు వస్తారు జీవితంలోకి అన్నది మళ్ళీ రేపు రాత్రి తెలుసుకుందాము. సో మళ్ళీ రేపు 3 గంటలకు మనసా సేవకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.